ప్రైజ్ ద లార్డ్ అండి. అందరు బాగున్నారా? మళ్ళీ మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకుందామని వచ్చాను. దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కోటాది కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను. అందరం కలిసి ప్రార్థిద్దామా. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఈ దినం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఎంతోమంది చూడలేకపోయారు, మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టావయ్యా. చెప్పబోయే వాక్యంలో మీరు తోడే నన్ను వింటున్నారు, వినగల చెవులు ఇవ్వండి. గ్రహించే మనసును దయచేయి నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు చాలా మందికి ఫెయిత్ ఉంది. చాలా మంది అంటారు, నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరికి ఫెయిత్ ఉంది, ప్రతి ఒక్కరికి. కానీ ఆ ఫెయిత్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఫెయిత్ ఉందా అంటే ఉంది, దేవుని పైన నమ్మకం, ఫెయిత్ ఉంది, నాకు చాలా ఉంది, విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసాన్ని ఎలా వాడాలో తెలియదు. ఎలా వాడాలి విశ్వాసాన్ని? అదేంటి బ్రదర్, విశ్వాసాన్ని వాడడం ఎలా? ఫెయిత్ని కూడా వాడుతారా అంటే అవును, వాడుతారు. ఫెయిత్ని ఎలా వాడాలో మనకు తెలియాలండి. మన ఇంట్లో లైట్ ఉంది కదా అని చెప్పి అది ఆన్ చేయకుండా కూర్చుంటే ఏమవుతుంది? దాన్ని వాడకపోతే ఏమవుతుంది? రాత్రి కాగానే ఇల్లు మొత్తం చీకటి అయిపోతుంది. దాన్ని వాడితే ఏమవుతుంది అంటే మన ఇంట్లో వెలుగు వస్తుంది. అలాగే మనకున్న ఫెయిత్ని కూడా మనం ఏం చేయాలంటే దాన్ని వాడడం నేర్చుకోవాలండి. ఈరోజు ఫెయిత్ ఉంది అంటారు కానీ వాడడం తెలియదు ఎంతోమంది. నేను బైబిల్లో నుంచి ఒక మనిషిని ఒక పర్సన్ని చూపిస్తాను. ఆయన విశ్వాసాన్ని ఎలా వాడాడో మీకు చూపిస్తాను. మీరు మళ్ళీ విశ్వాసం అనగానే అబ్రహాము అనుకోకండి. కాదు, అబ్రహాం కాదు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అందరికీ తెలిసిన వ్యక్తే, ఆయన పేరు దావీదు. అందరికీ తెలిసిందే నేను చెప్తాను. దావీదు గొలియాతు మనం స్టోరీ అందరికీ తెలిసింది. కానీ అక్కడ దావీదు ఆయన విశ్వాసాన్ని ఎలా వాడాడో నేను చిన్నగా మీకు అర్థం చేపిస్తాను. మీ దగ్గర బైబిల్ లేకపోతే మీ పక్కన బైబిల్ ఉంటే తీసుకొని నాతో పాటు 1 సామ్యుయేలు 17వ అధ్యాయము 37వ వచనం చదువుతాం అందరం కలిసి. Moreover, David said, "The Lord who delivered me from the paw of the lion and from the paw of the bear, he will deliver me from the hand of this Philistine." ఇక్కడ చూస్తే మనము దావీదు ఏమంటున్నాడు అంటే, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ సౌలు రాజుతో అంటున్నాడు దావీదు. ఏమనంటే, ఏ దేవుడైతే నన్ను సింహం దగ్గర నుంచి విడిపించడో, ఏ దేవుడైతే ఆ బియర్ దగ్గర నుంచి నన్ను కాపాడిండో, నన్ను విడిపించడో, అదే దేవుడు నన్ను ఈ ఫిలిస్టైన్, ఈ ఒక గొలియాత్ నుంచి కూడా నన్ను విడిపిస్తాడు, నన్ను కాపాడుతాడు అని చెప్పి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అంటే కన్ఫెస్ చేస్తున్నాడు. మనం ఫెయిత్ ఉన్నామని చెప్పి ఏం చేస్తాం తెలుసా? అందరి దగ్గర పోయి, ఇప్పుడు ఒక అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫెయిత్ ఉంది, అయినా కూడా అందరి దగ్గర పోయి నాకు బాగుంటలేదు, చాలా రోజుల నుంచి ఇట్లా నాకు అయింది, డాక్టర్స్ ఇది చెప్పిరు, అది చెప్పిరు అని చెప్పి అందరి దగ్గర పోయి నెగిటివ్ మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన ముంగడ గొలియాతు ఉందని తెలిసి, అంత పెద్ద సమస్య ఉందని తెలిసి కూడా ఆయన ఏమంటున్నాడు? ఆయన కన్ఫెస్ చేస్తున్నాడు మాటలతో. ఆయన ఫెయిత్ ని వాడుతున్నాడు మాటల ద్వారా. ఈరోజు మన ఫెయిత్ ని యూజ్ చేయడం ఎలా అంటే మన మాటల ద్వారా మన ఫెయిత్ ని యూజ్ చేయాలి. మనం మాట్లాడుతున్నప్పుడు మన ఫెయిత్ అనేది యాక్టివేట్ అవుతుందండి. దేవుని వాక్యం అంటుంది కదా, నీ నోటిలో జీవము మరణం ఉందని. మరణం మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్లీ మన ఫెయిత్ పనిచేయదు. కానీ మనం ఎప్పుడైతే జీవం మాట్లాడతామో అప్పుడు మన ఫెయిత్ అనేది పనిచేస్తుంది. ఈరోజు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏదున్నా కూడా అక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అదిగా చెప్పాల్సింది. నా దేవుడు దీని నుంచి విడిపిస్తాడు, నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు, నా దేవుడు దీని నుంచి నాకు విడుదల దయచేస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు అని చెప్పి ప్రతిసారి మనము జీవం మాట్లాడతాము. ఆ జీవం మాట్లాడినప్పుడు మన ఫెయిత్ అనేది ఆపరేట్ అవుతుంది, మన ఫెయిత్ అనేది ఆన్ అవుతుంది, మన ఫెయిత్ అనేది పని చేయడం స్టార్ట్ చేస్తుందండి. ఎలా మనం ఫెయిత్ని వాడాలంటే దెర్ ఇస్ అ సింపుల్ కీ. ఆ కీ ఏంటంటే మన మాటలు. మన నోటిలో జీవం ఉంది కదా, ఆ జీవముగా నోటితోటి మనం జీవం మాటలు ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు మన ఫెయిత్ అనేది ఆపరేట్ అవుతుంది. అలాగే మనం ముందు చూస్తే కూడా అక్కడ ఆయన గొలియాత్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, యూ కమ్ టు మీ విత్ ఎ సోర్డ్, విత్ ఎ స్పేర్ అండ్ విత్ ఎ జావెలిన్, బట్ ఐ కేమ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ of hosts, the God of the arms of Israel, whom you have defeated. This day the Lord will deliver you into my hand. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? గొలియాత్ని చూసి భయపడలే, సమస్యను చూసి భయపడలే, కానీ ఈ స్పీకింగ్ లైఫ్. ఆయన జీవం మాట్లాడుతున్నాడు. ఆయన జీవం మాట్లాడినాక మీకు ముందు చూసినాక మీకు తెలిసిందే, ఆయన గొలియాతు ఆయన చేతిలో ఓడిపోయి దావీదు నిలబడ్డాడు. ఈరోజు మీరు వెళ్తున్న సమస్యలలో, మీరు వెళ్తున్న కష్టాలలో, మీరు వెళ్తున్న అనారోగ్యంలో, మీరు వెళ్తున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో, మీ కుటుంబ సమస్యలో ఏదైనా పర్లేదండి, మీరు జీవం మాట్లాడండి. మీరు జీవం మాట్లాడినప్పుడే మన ఫెయిత్ అనేది ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మన ఫెయిత్ అనేది ఆన్ అవుతుంది, మన ఫెయిత్ అనేది పని చేయడం స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనం జీవం మాట్లాడాలి, ప్రతి ఒక్క విషయంలో జీవం మాట్లాడండి. స్పీక్ లైఫ్.
డాక్టర్స్ అంటుండొచ్చు ఇంకో హాఫ్ అన్ అవర్లో చనిపోతారు అన్నా కూడా మీరేం మాట్లాడాలని జీవం మాట్లాడండి. ఈ అప్పు సమస్యలలో మీరు ఉంటారు, దీని నుంచి బయటికి రారు అని అందరూ అంటున్నా కూడా మీరేమో మాట్లాడతారు అంటే జీవం మాట్లాడండి. నేను దీని నుంచి బయటికి వస్తా, నేను ఈ అనారోగ్యం నుంచి బయటికి వస్తా. ఈరోజు అందరూ అంటుండొచ్చు నువ్వు దేవుని కోసం నిలబడలే, ఒక్కను ఉన్నావు అంటుండొచ్చు, కానీ పర్లేదు, నేను ఒక్కను ఉన్నా కూడా నా దేవుడు నిలబెడతాడు, నేను నిలబడతా. జీవం మాట్లాడండి. మనం ఎప్పుడైతే జీవం మాట్లాడతామో మన ఫెయిత్ అనేది ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మన ఫెయిత్ అనేది పని చేయడం స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఫెయిత్ ఉంది కదా అని చెప్పి అనడం కాదు, ఆ ఫెయిత్ని ఎలా వాడాలో నేర్చుకోండి. ఈరోజు నేర్చుకోండి, మీకున్న ఫెయిత్ని, మీకున్న విశ్వాసాన్ని వాడండి. ఎలా వాడాలి అంటే మనం మాట్లాడే మాటల ద్వారానే మన ఫెయిత్ అనేది పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఈరోజు మీకున్న ఫెయిత్ని మీ మాటల ద్వారా ఆ ఫెయిత్ని ఆపరేట్ చేయడం నేర్చుకొని, మీ మాటల ద్వారా ఆ ఫెయిత్ని వాడడం నేర్చుకోండి.